స్తుతి కీర్తనల పూజార్హుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా. అలసి సొలసి పడియున్న నన్ను లేవనెత్తిన స్నేహితుడా, అలసి సొలసి పడియున్న నన్ను లేవనెత్తిన స్నేహితుడా, అనిశము నీకై జీవించెదను, అంతట నిన్నే ప్రకటించెదా. అనిశము నీకై జీవించెదను, అంతట నిన్నే ప్రకటించెదా, అంతట నిన్నే ప్రకటించెదా. పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా. సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల లోక నిర్మాణికుడా, సతతము నిన్నే స్తుతించెదా, సకల లోక నిర్మాణికుడా, సతతము నిన్నే స్తుతించెదా, సతతము నిన్నే స్తుతించెదా. పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా, స్తుతి కీర్తనల పూజార్హుడా. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము చివరి వచనములలో ఆ రాత్రి వేళ ఇస్కారియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మిగిలిన శిష్యులను పిల్లలారా అంటూ వారితో మాట్లాడటం మొదలుపెట్టినాడు. బైబిల్లో ఇంచుమించు
15 సార్లు కంటే ఎక్కువ పిల్లలారా అని కడుపున పుట్టి పాలిచ్చి పెంచిన పిల్లలను ఎడల ప్రవర్తించినట్లుగా దేవుడు కనికరము, దయ, జాలి, ఆప్యాయత, అన్యోన్యము, మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకుని మాట్లాడిన విధానము అందులో ఉన్నది. ఈ 11 మంది శిష్యులు యథార్థమైన మనస్సుతో ఆయనను వెంబడిస్తున్నారు. వాళ్ళందరితో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు ఆయన. ఇక అద్భుతమైన సందేశము 14, 15, 16 మరి 17వ అధ్యాయంలో చివరిగా ఆయన నమ్ముకున్న విశ్వాసుల కోసం ప్రార్థనలు చేసినాడు. ఈ 3 అధ్యాయాల్లో అద్భుతమైన మాటలు, విషయాలను మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో వ్రాయబడిన విషయాలన్నీ కూడా ఈ 14, 15, 16, 17 అధ్యాయాల్లో యోహాను ద్వారా ప్రభు రాయించాడు. అనేకులు ప్రభు గురించి బోధ చేస్తుంటారు, ప్రకటిస్తూ ఉంటారు. ప్రభువుతో అన్యోన్యత సహవాసం వలన ఇంతకు మునుపెన్నడూ ఎవరు బోధించని ప్రభువును గురించిన సందేశాలను ఎవరైనా బోధించగలరు. వారికి ప్రభువుతో ఉన్న అనుబంధం, సహవాసము, అన్యోన్యతను బట్టి ప్రపంచం పుట్టింది మొదలుకొని ఎంతోమంది ఆయన గురించి చెప్పినా మనకంటూ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభువు ఇస్తాడు. మత్తయి, మార్కు, లూకా రాశారు సువార్తల్లో అనేక విషయాలు. చాలా మటుకు యోహాను సువార్తలో ఏదో కొన్ని విషయాలు తప్పితే 5 రొట్టెలు 2 చేపలు ఆ సందర్భాన్ని కొన్ని తప్పితే మిగతావన్నీ కూడా యోహాను సువార్తలో కొత్తగా వారి ముగ్గురు రాయని విషయాలను యోహాను రాశాడు. అంటే దగ్గరగా ప్రియమైన శిష్యుడిగా యోహాను ప్రభువుతో ఉన్నాడు. యోహాను గురించి మనం ముందే విన్నాం. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి, నువ్వు నన్ను వెంబడించమని పేతురుతో ప్రభు ఈ సువార్తలోనే చివర్లో చెబుతాడు. అప్పుడు మిగిలిన శిష్యులందరూ అనుకున్నారు యోహాను చావడు అని వారు అనుకున్నారు. చావడు అని ప్రభు చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అన్నాడు. అందుకే యోహాను హతసాక్షిగా మరి వారు అందరి అపొస్తలులాగా యోహాను కూడా చంపాలనుకున్నారు, కానీ యోహాను మీద మరణమే ఎటువంటి అధికారం చెలాయించలేకపోయింది. మరణమే ఓడిపోయింది. భయంకరమైన కాలే నూనెలో ఆ యొక్క పెద్ద గోళంలో వేస్తే ఏమీ కాలేదు ఆ శరీరానికి. మంచినీళ్ళలో పడినట్టు ఉంది యోహానుకి. కాలే నూనె కూడా ఆ శరీరాన్ని
ఏమీ చేయలేకపోయింది. ఆ ప్రజలందరూ విస్తుపోయి యోహానుకు భయపడి దూరంగా పద్మాసు లంకలో యోహాను విడిచిపెట్టి వచ్చేశారు. అక్కడే ప్రభు దినమందు అనగా పరిశుద్ధ దినమందు ప్రభు యోహానుకు ప్రత్యక్షమై ఆ పద్మాసు లంకని అద్భుతమైన పరలోక ప్రభావంతో నింపాడు. అక్కడే యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథము యోహాను ద్వారా వ్రాయబడ్డవి. యోహాను సందేశం అంతా కూడా సింపుల్గా సామాన్యమైన మాటలలో వ్రాయబడి ఉంటుంది. చాలా దగ్గర సంబంధముగా పదాలు సమకూర్చినాడు. ప్రభుతో మనం ఉండటం వలన ఆయనతో అన్యోన్యత, తల్లి పసిబిడ్డల అనుబంధాన్ని మనం ప్రభుతో కలిగి ఉంటే జీవితము సామాన్యముగా ఉన్నట్లుంటుంది, కానీ అందులో ఎంతో ఆప్యాయత ఉంటుంది. మన ప్రాణము ఆయన ప్రాణముతో పెనవేసుకొని ముడిపడి విడదీయరాని అనుబంధముగా ఉంటుంది. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే కలిగిన బంధం. ఈనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమే జీవితం, ఊహించలేదు ఎన్నడూ, ఆశ్చర్యమే జీవితం, ఊహించలేదు ఎన్నడూ, నీ రక్త సంబంధంతో పరిశుద్ధ కుటుంబంలో నన్ను చేర్చిన ప్రేమా సాగరా, నీ రక్త సంబంధంతో పరిశుద్ధ కుటుంబంలో నన్ను చేర్చిన ప్రేమా సాగరా, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమే జీవితం, ఊహించలేదు ఎన్నడూ, ఆశ్చర్యమే జీవితం, ఊహించలేదు ఎన్నడూ. ప్రభుతో దగ్గర సంబంధం మరీ సమీపముగా ఉండటం వలన అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకొనగలం. జీవిత అనేక సత్యములను ప్రభు నేర్పుతాడు తన మాటల్లో నుండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా,
నీవెక్కడికి వెళుచున్నావు అని ఆయన అడుగగా, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చెదవు అని పేతురుతో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెడతానయ్యా అన్నాడు. అందుకు ప్రభు అన్నాడు, నా కొరకు ప్రాణం పెడతావా? నేను నీ కోసం ప్రాణం ఇవ్వడానికి సకల శరీరులకు రక్షణకరముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. నీవు నా కోసం ప్రాణం పెడతావా సీమోను? అయితే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుతురు గాని నేనెక్కడికి వెళుచున్నానో మీరు అక్కడికి రాలేరు. అయితే మీరు తర్వాత వస్తారు అంటే పేతురు ఊరుకుంటాడా? ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళుచున్నావయ్యా మమ్మల్ని విడిచిపెట్టి? నువ్వు ఎక్కడికి పోయినా నేను వస్తానయ్యా. నీకోసం నా ప్రాణమైన పెడతానయ్యా అన్నాడు. నా కోసం ప్రాణం పెడతావా? కోడి ముమ్మారు కోయక మునుపు, 2 మార్లు కోయక మునుపు నీవు నన్ను 3 మార్లు యేసు ఎవరో నేను ఎరగనని అంటావయ్యా అన్నాడు ప్రభు. యోహాను సువార్తికుడు మిగతా అపోస్తలుడు మిగతా విషయాలను దాని గురించి ప్రస్తావించలేదు. సీమోను పేతురు అద్భుతముగా ప్రభువు యొక్క ఎడబాటును తను ఒప్పుకోడు. అందుకే నీకోసం నా ప్రాణం పెడతానయ్యా అన్నాడు. పద్నాలుగవ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిస్తే నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలుసు అన్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇది వచ్చి మాట కాదు, ఉన్న మాటే. లేకపోతే నేను మీతో చెప్పేవాడిని కాదు. నేను ఎందుకు వెళుచున్నానంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలుసు అన్నాడు. ఈ లోకములో మనము ఖాళీ చేయాలంటే ఈ లోకాన్ని, పరలోకములో మన గృహం, మన నివాసం,
ఎవరి నివాసం వారి రెడీగా ఉంటేనే ఈ లోకములో ఖాళీ అయిపోతుంది జీవితం. అక్కడ తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మంచి నివాసాలు ఆయన కడుతూ ఉన్నాడు, ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అక్కడ నివాసం రెడీ అయిందంటే ఇక్కడ జీవితం ఖాళీ అవుతుంది. అక్కడ నివాసం రెడీ కాకుండా, ఇల్లు రెడీ కాకుండా ఇక్కడ ఏ మనిషికి ఏమీ కాదు. ముఖ్యంగా విశ్వాసుల విషయంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండే స్థలములో మీరు కూడా ఉండునట్లుగా మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. పరలోకములో ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభువే కనపడతాడు. అడుగడుగున ఎక్కడ చూసినా ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క ప్రత్యక్షత కనపడుతుంది. అది ఆయన ఉండే స్థలము. ఆయన ప్రతి చోట ఉంటాడు. పరలోకమంతా కూడా ఆయన ప్రత్యక్షత. అద్భుతమైన 12 ముత్యములు వజ్ర వైడూర్యాలతో నిర్మించబడుతున్న దేవుని పట్టణం అది. అది మహోన్నతమైనది. అందులో రాత్రి ఉండదు, చీకటి ఉండదు, నిత్యము వెలుగు ఉంటుంది. అక్కడ యేసు ప్రభువే నిజమైన నిత్యమైన వెలుగు. అది అద్భుతమైన నగరము. అక్కడ విశ్వాసులకి ప్రభు నివాసము రెడీ చేస్తేనే ఇక్కడ భూలోకాన్ని ఖాళీ చేస్తారు. అందుకు తోమా అన్నాడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. నువ్వు ఎక్కడ వెళ్ళుచున్నావో ఆ మార్గం మాకు తెలుసు అంటున్నావు. ఆ మార్గం మాకు ఎలా తెలుసయ్యా అంటే ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యము, జీవం. చూడండి, ఈ మాట ఏ సువార్తికుడు రాయలేదు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే మార్గం. ఈ మాట కేవలము పరలోకానికి వెళ్ళడానికే కాదు. ఈ లోకంలో మనకు అనేక గాఢాంధకారాలు ఉంటాయి. ద్వారాలు మూసివేయబడినట్లుగా, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో అయోమయ గందరగోళ పరిస్థితులలో, అయ్యో నాకు మార్గము లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గం. ఆయన మన ఎదుట, మన ముందు నడుస్తే గాఢాంధకారమైన, మరణాంధకారమైన, ఎరికో ప్రాకారాలైన, ఎర్ర సముద్రమైన, యొర్దాను నదీ ప్రవాహమైన, గోలియత్ అయిన, ఫిలిస్తీయులైన, మరి ఎవరైనా ఎనీవే, ఎనీమోర్, ఎనీహౌ, ఎనీ టైం, ఏ సమయమైనా, శత్రువు ఎటువంటి వాడైనా, అది ఎంత బలమైన ప్రాకారమైనా, అవి ఎటువంటివైనా పటాపంచలైపోతాయి. మార్గము సరళము చేయబడుతుంది. మోషేతో ప్రభు మాట్లాడుతూ, నేను నీకు ముందుగా ఒక దూతను పంపుతాను, ఆయన మీకు మార్గమును సరళం చేస్తాడు. మెట్టలు, గుంతలు,
కొండలు లోయలన్నీ కూడా మీకు సదరం చేస్తాడు. ప్రతి దానికి మార్గము యేసు ప్రభువే. అయ్యో నాకు మార్గము లేదే, ఎందుకు లేదు? ప్రభు నేనే మార్గం అన్నాడు. ఈ లోకంలో ప్రతి సమస్యకి మార్గము యేసు ప్రభువే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. యేసు ప్రభు మనకు పరిష్కారమై ఉన్నాడు. మార్గం ఆయన దగ్గర ఉంది. ఆయనే మార్గం చూపిస్తాడు. మనము సహించలేని శోధన మనకు రాదు. అంతేకాదు, ప్రభు నమ్మదగినవాడు. ఆ శోధన సహించడానికి, దాన్ని ఎలాగ తప్పించుకోవాలో ఆ మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. చూడండి, మనకు ఇక్కడ కొన్ని ఈనాడు ఆదివారం పేపర్లో ప్రాముఖ్యంగా సండే స్పెషల్ అని ఒక బుక్ వస్తుంది. ఆ బుక్లో చివరిలో పదకోశం అని ఉంటుంది. అంటే పదాలు గళ్ళు ఇచ్చి కింద కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఆ కింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఆ పదాలే అక్కడ అన్నీ సమకూర్చబడతాయి. అది ఎవరైతే దాన్ని ఆ పదకోశాన్ని తయారు చేశారో దాని ఆన్సర్లన్నీ వాళ్ళకు తెలుసు. మిగిలిన వారికి ఈ ఆన్సర్ ఇది లేదు, ఇది ఎక్కడ లేదు అని అంటే అది ఎట్లయితుంది? అది తయారు చేసిన అతనికి తెలుస్తుంది. మనం వెతకాలి, పరిశోధించాలి. ఖచ్చితంగా పదాలన్నీ అక్షరాలు సమకూర్చబడతాయి. ఈ దానికి సమాధానం లేదు, దీనికి సరైన పదం లేదు అనకూడదు. ప్రతి పదార్థాలలో ఏదో ఒక పదము దానికి చక్కగా సరిపోతుంది. దీనికి లేదు అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. అలాగే ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు ఆయన. ప్రతి దానికి కూడా ఆయన దగ్గర పరిష్కారం ఉంది. దేవుడు కూడా నన్ను బాగు చేయలేదు అంటారు కొంతమంది. దేవుడు కూడా నన్ను బాగు చేయలేడు, నేను బాగుపడలేను. దేవుడు కూడా నాకు ఏం చేయలేడు అంటారు. అది మూర్ఖత్వమే, అది తెలివి తక్కువతనమే. తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు కూడా ఆయన దగ్గర జవాబు ఉందండి. ఆయన పరిష్కారం చూపిస్తాడు. ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఆయన దగ్గర పరిష్కారం ఉంది. పరిష్కారము లేని సమస్యలు కానీ పరిస్థితులు కానీ మానవులకి రావు. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. అయ్యో, ఇట్టి పరిస్థితిలో నన్ను ఎవరు విడిపిస్తారు? ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రెమెడీ. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఆయనే పరిష్కారం. ప్రభు అన్నాడు, నేనే మార్గం. ఐ యామ్ ద వే. నీవు అటు ఇటు చూసిన మార్గము గాఢాంధకారమైన, మబ్బులు కమ్మిన, ఉరుములు మెరుపులు మెరిసిన, దారులన్నీ మూయబడిన ఇదే త్రోవ,
దీనిలో నడువుడి. యేసే త్రోవ, యేసుక్రీస్తే మానవులకి దారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తే మానవులకి మార్గమై ఉన్నాడు. నీతిమంతులు వెళ్ళే మార్గము సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావని 26వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనంలో రాయబడి ఉంది. నీతిమంతుల త్రోవను ప్రభువే సరళము చేస్తాడు. అలాగే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కుడి తట్టు ఎడమ తట్టు తిరిగిన యేసు ప్రభువే మార్గం, త్రోవ. అందులో నడవాలి. అటు ఇటు చూసినా ఎక్కడ పరిపూర్ణమైన పరిష్కారం రాదు. ప్రభు దగ్గరే మన ప్రతి దానికి కూడా పరిష్కారం ఉంది. నువ్వు లేదు అంటే అది అహంభావమే, అది మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి దానికి పరిష్కారం ఉందండి. నేనే మార్గము అన్నాడు యేసయ్య. ఐ ఆమ్ ద వే, నేనే సత్యము. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే జీవము. ఐ ఆమ్ ద లైఫ్. ఈయనకి లైఫ్ లేదురా అంటారు, వాడికి లైఫ్ లేదురా అంటారు. లైఫ్ ఎందుకు లేదు? యేసు ప్రభు నేనే జీవం అంటుంటే, యేసు ప్రభు మన లైఫ్, యేసు ప్రభు మన భవిష్యత్తు. ఆయన మనకు అద్భుతమైన భవిష్యత్తు అయి ఉన్నాడు. మన నాసికారంధ్రాల్లో ఊపిరి వంటివాడు. కొంతమందికి సైనస్ వ్యాధి ఉంటుంది, అంటే శ్వాస ఊపిరి సమస్య, సరిగా పీల్చుకోలేని పరిస్థితి. ముక్కులు బిగబడతాయి, శ్వాస సరిగా ఆడదు. కానీ మనలో ఉండే శ్వాస, నాసికారంధ్రాల్లో ఉండే ఊపిరి యేసు ప్రభువే. అది మనం గమనిస్తే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులన్నీ పటాపంచలైపోతాయి, విడుదల కలుగుతుంది. ఎందుకంటే శ్వాస ఆయనే అని మనం గమనిస్తే పూర్తిగా దాని నుండి విడుదల పొందుకుంటాం. ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో అట్టి శ్వాసకోశ సంబంధమైన చలికాలం వచ్చిందంటే, వానాకాలం వచ్చిందంటే అప్పుడప్పుడు వారికి ముక్కులలో ఒక రకమైన అలర్జీ, మరి డస్ట్ పడిన ఏదైనా దుమ్ము ధూళి, చలికాలము ఈ తడిసినా కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో అటువంటి వారు ఈ శబ్దం వింటుంటే క్రీస్తు యేసు నామములో వారికి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి సైనస్ సంబంధించిన వ్యవస్థ ఆ వ్యక్తిలో నుండి తొలగిపోవునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మన నాసికారంధ్రములకు ఊపిరి వంటివాడు. మనలో ఉండే ప్రాణము ఆయనది. మన శ్వాస మనది కాదు, ఆయనదే.
మన శ్వాసని, మన జీవాన్ని యేసు ప్రభు తన అరచేతిలో చెక్కుకున్నాడు. మన జీవము క్రీస్తుతో కూడా భద్రము చేయబడి ఉన్నది. యేసు ప్రభువుకు తెలియకుండా ఎవరి ప్రాణము ఏమీ కాదు. ప్రతి సకల జీవుల ప్రాణాలు ఆయన దగ్గర ఉన్నవి, ఆయన చేతిలో ఉన్నవి. ఆయన విశ్వాసులను కాపాడుతాడు, తన భక్తుల ప్రాణములను కాపాడుతాడు. మరణము తప్పించుట ప్రభు అయిన దేవుని వశము. ఆయన నిండు ముదిమి వచ్చు వరకు ప్రాణాన్ని క్షేమంగా ఉంచుతాడు. ప్రియమైన సహోదరులారా, లైఫ్ ఆయనే, జీవం అనగా లైఫ్. కొంతమంది చదువుకుండే వాళ్లకు నువ్వు ఆ కోర్సు చెయ్యి, నువ్వు ఆ గ్రూప్ తీసుకో, అది తీసుకో, నీకు మంచి లైఫ్ ఉంటుంది అంటుంటారు. అది లోక సంబంధమైన మాట. నువ్వు అలా వెళ్ళు, నీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి సాలరీ ఉంటుంది, నీకు మంచి అవకాశాలు ఉంటాయి అంటుంటారు. అంటే వాళ్ళకి లోక సంబంధంగా తెలుసు కాబట్టి వారు లోక సంబంధమైన మాటలు, వాటిని లైఫ్ అంటే, ఒక వ్యక్తి బాగా చదువుకొని మంచిగా ఉద్యోగంలో స్థిరపడితే అది వారు నీ లైఫ్ బాగుంది అంటారు. ఎవరికైనా ఒక అర్థం చేసుకునే భార్య కానీ భర్త కానీ వస్తే నీ లైఫ్ బాగుంది అంటారు. కానీ యేసు ప్రభు మానవునికి లైఫ్. ఆయన జీవమై ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు నేనే లైఫ్, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. ఈ విషయాలు మిగిలిన సువార్తికులు రాయలేదు, కానీ యోహాను ద్వారా ప్రభు పలికించాడు. తోమా అద్భుతమైన ప్రశ్నను ప్రభుని అడిగాడు. నువ్వెక్కడికి వెళుచున్నావయ్యా? నువ్వెక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గము ఎలాగో మేము తెలుసుకుంటామంటే, నేనే మార్గము నాయనా, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. పరలోకపు తండ్రి యొక్క పరిష్కారం మనకు కలగాలంటే, ఆయన వలన మనం విడుదల పొందుకోవాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే. దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు, దేవుని కుమారుడు. యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్యవర్తిగా, ఆయన కుమారుడిగా వచ్చాడు. కాబట్టి మనలను కూడా కుమారులుగా, పిల్లలుగా మార్చడానికి ఆయన రక్తమాంసములు కలిగి లోకానికి సేడదారిగా వచ్చాడు. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు లేకుండా ఎవరు సృష్టికర్తను చేరుకోలేరు, దేవునితో సమాధాన పడలేరు. ఏ మానవుడు డైరెక్ట్గా ప్రభువుతో, దేవునితో సమాధాన పడలేడు, దేవుని దగ్గర సంబంధాన్ని పెట్టుకోలేడు. యేసుక్రీస్తు మాత్రమే దేవునికి మనకు మధ్యవర్తి. ఇంకా ఎక్కడ లేదు, మీడియేటర్ లేడు. యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. ఇది సాక్షాత్తు ఆయనే చెప్పాడు. ఆయన ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఇది అహంభావము కాదు. చాలా మంది లోక సంబంధమైన వాళ్ళు అంటారు, నేనే మార్గం, నేనే అన్నాడు, ఆయనేనా?
అన్నీ ఒకటే అంటుంటారు. కానీ ప్రభు అలా చెప్పడు. అలా చెప్పలేదు మన గురువు గారు. నేనే మార్గం అన్నాడు. నేను కూడా ఒక మార్గం అని అంటే నేను అస్సలు యేసు ప్రభువుని వెంబడించలేను. మనకు సత్యము కావాలి, వాస్తవం కావాలి, యథార్థత కావాలి. నిశ్చయముగా 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 సూర్లి ఖండితముగా ఉన్న విషయాలను ఉన్నట్లుగా చెప్పగలిగిన ఒకే ఒక్క జయశీలి ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో కూడా నేనే రక్షకుడను, రక్షించువాడను నేనే, ప్రకటించిన వాడను నేనే, ఆది నుండి ఉన్నవాడను నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, దేవుడు లేడు అని చెప్పిన మాటలు మానవులకి ఎంతో ఆదరణ కలిగిస్తాయి. సందేహము రాదు ప్రభు మాటల మీద. నేను కూడా ఒక మార్గం అని ఆయన చెప్పలేదు. వారు అహంభావం అనుకోవచ్చు, కానీ అది వాస్తవం. వాస్తవాన్ని చెప్పడం ఎందుకు అహంభావం అవుతుంది? చూడండి, రాత్రిపూట ప్రయాణం వెళ్ళి రాత్రిపూట వస్తాడు భర్త, తలుపు తడతాడు. మరి ఆ ఇంట్లో ఉండే ఆమె భార్య ఎవరు అంటది. నేనే అంటాడు. నేనే అంటే ఆమెకు అర్థమవుతుంది. ఫోన్లో నేను నీ భర్తనని చెప్పాల్సిన అవసరం లేదా ఎవరికి? వాళ్ళ భార్యకి. వాళ్ళు డైరెక్ట్గా కనెక్షన్. నేను ఫలానా, నా పేరు, నేను నీ భర్తనంటే వాళ్ళు తిక్కలలో అనుకుంటారు. అందుకే ప్రభువు కూడా నేనే 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 ఖండితంగా ఆయన చెప్పినాడు. మర్మంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. నేనే నేనే అనే మాట, అది అందులో చాలా వాస్తవం ఉంది. పునరుత్థానము జీవమును నేనే అంటాడు. నేనే క్రీస్తును అంటాడు. ఇక్కడ నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తే దేవుని రాజ్యమై ఉన్నాడు. ఆయన లేకుండా మానవుడు ముక్తిని పొందలేడు. ఆయన లేకుండా మానవునికి పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు లేకుండా మానవునికి పారమార్థిక విలువ తెలియదు. యేసుక్రీస్తు లేకుండా మానవుని జీవితం పరిపూర్ణము కాదు. యేసుక్రీస్తు లేకుండా మానవుడు నిజమైన శాంతిని పొందుకోలేడు. యేసుక్రీస్తు లేకుండా మానవుని జీవితం దేవునితో సమాధాన పడలేదు. యేసుక్రీస్తు లేకుండా మానవుని యొక్క అనాదికాల పాపాలు, జన్మ పాపము, కర్మ పాపము తొలగిపోదు. సమస్తమునకు యేసుక్రీస్తే మూలమై ఉన్నాడు. నరులకు, జంతువులకు ఆయనే ఆధారం. ప్రియమైన సహోదరులారా, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ఫిలిప్పు అన్నాడు, ముందు తోమా అన్నాడు. శిష్యులు చూడండి, ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. మొదట పేతురు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా? నీ వెంట నేను కూడా వస్తానయ్యా అంటే, నువ్వు ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు పేతురు అన్నాడు. నీకోసం నా ప్రాణమైన పెడతానయ్యా అంటే, ప్రభు నేను మీ అందరి కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చానయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? నువ్వు యేసు ప్రభు అంటే ఎవరో ఎరగనని
ముమ్మారు చెప్పకముందు 2 సార్లు కోడి కూయదు అన్నాడు. మరి మార్గము గురించి ప్రభు చెబుతున్నప్పుడు, మాకు మార్గం తెలియదే ప్రభు అన్నాడు తోమ. ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్నాడు. ఇప్పుడు ఫిలిప్ అన్నాడు, ప్రభువా, తండ్రిని మాకు చూపించయ్యా. చాలాసార్లు తండ్రి తండ్రి అని మీరు పిలుస్తున్నారు. తండ్రిని మేము చూడాలయ్యా అంటే ప్రభు అన్నాడు, ఏంటి ఫిలిప్పు, నేను మీతో ఇంతకాలం ఉంటే మీరు తండ్రిని చూడలేదా? ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలును. తండ్రిని మాకు చూపించయ్యా, మాకంతే చాలన్నాడు ఫిలిప్. నేను ఇంతకాలం మీతో కూడా ఉంటే మీరు నన్ను ఎరుగరా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. యేసు ప్రభువుని ఎవరైతే కలుసుకున్నారో వారు తండ్రిని కలుసుకొని ఉన్నారు. యేసుక్రీస్తు కనబడని దేవుని స్వరూపం. యేసుక్రీస్తు దేవుని ప్రతిబింబం, ప్రతిమా స్వరూపం. అదృశ్య దేవుని స్వరూపం ప్రభు అయిన యేసుక్రీస్తే. నన్ను చూచువాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభు అక్కడ చెప్పాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈ విషయాలు గనుక శాస్త్రులు, పరిశీల దగ్గర చెప్తే ఇంకా వాళ్ళు రాళ్ళు ఎత్తుకుంటారు. రాళ్లతో కొట్టేది ఎవరండి? తిక్కబట్టిన వాళ్ళు రాళ్ళు పట్టుకుంటారు. తిక్కలోళ్ళు రాళ్ళు తీసుకుని ఎంపల్లాడతారు. వారు పెద్ద తిక్కలోళ్ళు, శాస్త్రులు, పరిచయులు. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు లేరు కాబట్టి ఎవరు రాళ్ళు ఎత్తుకోలేదు ఆయన మీదికి. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని మీరు ఎరుగరా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట ప్రభు చెప్పాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేస్తాడు. అంతేకాదు, వాటికంటే మరి గొప్పవి కూడా అతడు చేస్తాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చేసిన కార్యాలకే ఈ భూలోకమే చాలకపోతే ఇంకా మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు విశ్వాసులకు ఎంత అధికారాన్ని ఇచ్చాడో చూడండి. ఎంతగా విశ్వాసులను ఘనపరిచాడో, వారిని భవిష్యత్తును ఎంతగా దీవించాడు. నాకంటే మీరు గొప్పవి చేస్తారు. ఆయన చేసిన కార్యాలకి భూలోకం చాలలేదు, కానీ ప్రభు అంటున్నాడు, నాకంటే కూడా మీరు మరీ గొప్ప కార్యాలు చేస్తారని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు మనకు ఎటువంటి ఘనతనిచ్చాడో ఊహించండి. ఆయన చేసిన కార్యాల కంటే మరీ గొప్పవి మన ద్వారా జరగాలని దేవుని చిత్తమై ఉన్నది. అవి మనం ఆశించాలి. ప్రభువుకు మహిమకరంగా అవి జరుగుతాయి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చివరిగా పాట పాడుకొని ఈ ఉదయకాలము ప్రార్థనను ముగించుదాము.
నా యేసయ్యా నా మెస్సయ్యా మహిమ కలిగిన వాడవు. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవపు దాతవు, మహిమ కలిగిన వాడవు. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవపు దాతవు, మహిమ కలిగిన వాడవు, మహిమ కలిగిన వాడవు. ప్రేమ చూపిన వాడవు నీ ప్రేమ నేర్పిన వాడవు, జ్ఞానమిచ్చిన వాడవు నీ దారి చూపిన వాడవు. పనికిరాని వాడను నీ పనికి కూర్చిన వాడవు, పనికిరాని వాడను నీ పనికి కూర్చిన వాడవు. ఎంత మంచి దేవుడవు, నా మనసు మార్చిన దేవుడవు. ఎంత మంచి దేవుడవు, నా మనసు మార్చిన దేవుడవు. నా యేసయ్యా నా మెస్సయ్యా మహిమ కలిగిన వాడవు. నా యేసయ్యా నా మెస్సయ్యా మహిమ కలిగిన వాడవు, మహిమ కలిగిన వాడవు. సర్వలోక పాపము కొరకు ప్రాణమిచ్చిన వాడవు, నశించిపోయిన పాపుల కొరకు భారమిచ్చిన వాడవు. ఆత్మఫలము ఆత్మవరములు అనుగ్రహించిన వాడవు. ఆత్మఫలము ఆత్మవరములు అనుగ్రహించిన వాడవు. ఎంత మంచి దేవుడవు, నా బ్రతుకు మార్చిన దేవుడవు. ఎంత మంచి దేవుడవు, నా బ్రతుకు మార్చిన దేవుడవు. నా యేసయ్యా నా మెస్సయ్యా మహిమ కలిగిన వాడవు. నా యేసయ్యా నా మెస్సయ్యా మహిమ కలిగిన వాడవు. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవపు దాతవు, మహిమ కలిగిన వాడవు. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవపు దాతవు, మహిమ కలిగిన వాడవు, మహిమ కలిగిన వాడవు, మహిమ కలిగిన వాడవు. ప్రేమగల పరమ తండ్రి, మార్గము సత్యము జీవమై ఉన్న ప్రభువా, మా లైఫ్ నీవే, మా మార్గము నీవే, మమ్మను సత్యములోనికి నడిపిన వాడవు నీవే. నీవే సత్యము నాయన. మీకు వందనాలయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ లోకములో స్పష్టమైన ఖండితమైన నిశ్చయమైన మార్గమును సందేశాన్ని వాస్తవాలను మాకు గ్రహింపచేసినందుకు స్తోత్రాలు. మా జీవిత పరమార్థము మీరేనని ఎరిగే ధన్యత మాకిచ్చారు. మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు. తండ్రిని అదృశ్య దేవుని స్వరూపమై ఉన్న ప్రభువా,
నీవే సృష్టికర్తవు, అల్ఫా ఒమేగా, మొదటివాడవు కడపటివాడవు, సజీవుడు అయిన క్రీస్తువు నాయన, మీకు స్తోత్రాలు. మా భవిష్యత్ అంతా మీ చేతిలో ఉన్నది. మా ప్రతి పరిస్థితులకు మీ దగ్గర పరిష్కారం ఉంది నాయన. నీవే మా పరిష్కారం. తండ్రి, మీకు స్తోత్రాలు. మాకొచ్చే ప్రతి విషయంలో మీ దగ్గర జవాబు ఉన్నది. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రాలు. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని మీరు మా గురించిన విషయాలను మీరు మాట్లాడారు తండ్రి. మాకున్న ప్రతి పరిస్థితులను, గాఢాంధకారం, మరణాంధకారం, శోధన మార్గములన్నిటిలో ఇంతవరకు మీరు తప్పించినందుకు కోటి కోటి స్తోత్రాలయ్యా. ఇక ముందుకును మీరు అద్భుతముగా తప్పిస్తారని, నడిపిస్తారని, మార్గమును సరళము చేస్తారని, సమమైన మార్గములో దయగల మీ ఆత్మ మమ్మల్ని నడిపిస్తాడని మిమ్మల్ని కొనియాడుచున్నాం, విశ్వసిస్తున్నాము నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్ములనే మహిమపరచి కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. షాలోం షాలోం.